హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపిషర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. మీకు అర్థమెటిక్ రీజనింగ్ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మన గోపిషర్ సర్కిల్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినవచ్చు. మరి మనం ఈ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ అనే టాపిక్ నుండి మనకి 2016 నోటిఫికేషన్, 18 నోటిఫికేషన్, అలాగే 22 నోటిఫికేషన్లో ఎస్ఐ కానిస్టేబుల్లో ఇదే బారు వడ్డీ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అడిగిండు అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో 1 by 1 అన్నట్టు. సో 2016 చేసిన తర్వాత 2018, ఆ తర్వాత 2022 రీసెంట్ అనేది తీసుకుందాం. కానీ ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ టాపిక్ లో నేను ఏం చేస్తా అంటే దీని ఫార్ములా ఇలా ఉంటుంది అని క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. బట్ ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ కాబట్టి డైరెక్ట్ మనకి ఎంత 55 సెకండ్స్ ఉంటుందో ఒక క్వశ్చన్ చేయడానికి. అలాంటప్పుడు ఆ ఇన్ టైమ్ లో మనం ఏ విధంగా ఏ పాయింట్ ని రాయాలి, ఏ పాయింట్ ని రాయకూడదు అనేది ఇక్కడ నేర్చుకుందాం. ఓకేనా? సో మనం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ నుండి మనం మొదలు పెడదాం. టిఎస్ ఎస్ఐ ప్రిలిమ్స్ 2016 క్వశ్చన్ ఇచ్చిండు. మరి ఆ క్వశ్చన్ ఏముందో ఒకసారి చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్: ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ లెంట్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్, దెన్ ద మనీ గెట్స్ డబుల్ ఇఫ్ అంటున్నాడు. క్రింది వాటిని జతపరచండి. కొంత సొమ్మును సాధారణ వడ్డీకి అప్పు ఇవ్వడమైనది, మరి ఆ మొత్తం రెట్టింపు అవ్వడానికి సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ శాతం మరియు నంబర్ ఆఫ్ ఇయర్స్ సంవత్సరంల సంఖ్య ఎంత అనేది క్వశ్చన్. అప్పుడు దీన్ని లాంగ్ ప్రాసెస్ చేయకుండా సింపుల్ ట్రిక్ చెప్తా చూడండి. మనం ప్రిన్సిపల్ అనేది ఇచ్చిందా, అలాగే ఇంకోటి ఏమన్నాడు అమౌంట్. సో మొత్తం అనేది రెట్టింపు అవుతుంది, అమౌంట్ డబుల్ అవుతుంది అన్నాడు. అప్పుడు ప్రిన్సిపల్ వాల్యూ మనం ఎంత పర్సెంట్ అనుకుంటామండి? 100% అనుకుంటాం. మరి 100% కి ఇది డబుల్ అవుతుందంటే ఎంత పర్సెంట్ రాసుకోవచ్చు అంటే 200 అవుతుంది. సపోజ్ ప్రిన్సిపల్ 100 రూపీస్ అనుకున్నా, అమౌంట్ 200 అవుతుంది అన్నట్టే కదా. మరి ఇంట్రెస్ట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది చెప్పండి? ఆ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇక్కడ 100%, 100 రూపీస్ అని చెప్పొచ్చు, 100%. మరి ఇంట్రెస్ట్ అనేది 100 కి 200 అయిందంటే 100 పెరిగినట్టే కదా. మరి 100% అన్నప్పుడు మనం ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ మనం ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? రేట్ ఆఫ్ పర్సెంట్ ఇంటూ టైమే కదా. అంటే R ఇంటూ T చేస్తే నీకు పర్సెంటేజ్ 100 అనేది కావాలి. అటువంటి నెంబర్స్ ఇందులో ఏ రెండు తీసుకుంటే వస్తాయి అనేది చూసుకుంటే నీ ఆన్సర్. ఓకేనా? అప్పుడు చూస్తే ఇప్పుడు నీకు 20 ఉందా లేదా? సో 20% ఉంది. మరి 20 అనేది దేంతో మల్టిప్లై చేస్తే 100 అవుతుంది. చూడండి, అప్పుడు 25 ఏం రాసుకోవచ్చు? 100. ఈ రెండు మల్టిప్లై చేస్తే నీకు ఖచ్చితంగా 100% వస్తుంది. అలాగే ఈ 8 6 చేస్తే వస్తుందా? 48 వస్తుంది. కానీ 100% వస్తుందా? రాదు. అప్పుడు 8 ఇంటూ 12.5 చేస్తాం. మరి ఎట్లా వస్తుంది అంటే 12.5 ని మనం 12.5 ని ఏం రాసుకోవచ్చు? 25/2 రాసుకోవచ్చు. ఇంటూ ఎంత అంటే 8. అప్పుడు 2 ఎంత అవుతుంది అంటే 4. అప్పుడు 25 4 ఎంత అంటే 100%. అంటే ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఈక్వల్ అవ్వాలి 100% కి. అలాగే 16/2/3 ఇప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే సో బి తీసుకుంటున్నా. మరి 16/2/3 అంటే నీకు ఇక్కడ ఏమొస్తుంది? 50/3 ఇంటూ ఎంత అంటే 6. 3 ఇక్కడ 2 కాబట్టి 52 అదే 100% వస్తుంది. అంటే నీకు ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ అనేది బి రావాలి. ఇవి ఫస్ట్ వన్ ఏ ఉంది, ఫస్ట్ వన్ ఏ ఉంది, అలాగే ఫస్ట్ వన్ సి ఉంది, ఫస్ట్ వన్ బి అనేది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఉంది. అంటే నువ్వు ఇక్కడ ఒకవేళ ఫస్ట్ వన్ నువ్వు ఫస్ట్ కి ఇక్కడ బి కి మల్టిప్లై చేసినా నీకు ఏదైతే వస్తుందో, ఇప్పుడు ఫస్ట్ వన్ ఏ అన్నాడు, ఫస్ట్ వన్ ఏమన్నాడు? ఏ అన్నాడు. అలాగే ఫస్ట్ వన్ ఏమన్నాడు? సి అన్నాడు. అప్పుడు నీ ఆప్షన్ సో ఫోర్త్ వన్, ఫస్ట్ వన్ బి ఉంది, సెకండ్ వన్ సి ఉంది. చూడండి, సెకండ్ వన్ సి ఉంది, అలాగే థర్డ్ వన్ ఏ ఉంది. అలా ఆప్షన్ చెక్ చేసుకోవచ్చు కదా. అట్లా ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండో ఒకసారి చూద్దాం. టిఎస్ ఎస్ఐ ప్రిలిమ్స్ 2018 అనేది ఇచ్చిండు. మరి ఆ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. lent 5,000 rupees to B for 2 years and 3,000 rupees to C for 4 years on simple interest at the same rate of interest and receive 2,200 rupees in all from both of them as interest. The rate of interest per annum is అనేది క్వశ్చన్. ఏ అనే వ్యక్తి B కి 2 సంవత్సరాలకి 5,000 రూపాయలను, C కి 4 సంవత్సరాలకి 3,000 రూపాయలను ఒకే రేటుకి సాధారణ వడ్డీకి అప్పుకి ఇచ్చాడు. మరి అతనికి వచ్చిన మొత్తం వడ్డీ 2,200 రూపాయలు. మరి ఇక్కడ సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత అనేది నీ క్వశ్చన్. అప్పుడు నేను ఇదే క్వశ్చన్ టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటిది అని అంటే ఏ అనేది డిజైన్ చేసుకుంటా, ఏ బికి ఇచ్చిందని చెప్పుకున్నాం. బట్ నువ్వు షార్ట్ కట్ ఇది ఎగ్జామ్ లో ఉన్నావు కదా, అందుకోసం నువ్వు ఏం చేయాలి అని అంటే సో ఏకి వచ్చిన మొత్తం ఇంట్రెస్ట్ ఎంత అంటే 2,200. అర్థమవుతుందా? ఏకి వచ్చిన 2,200. మరి ఆ 2,200 రూపీస్ ఆ ఇంట్రెస్ట్ అనేది మనం ఎవరిపైన వచ్చింది? ఇద్దరు నుండి వచ్చింది. అంటే 5,000 పైన వచ్చింది, అదేవిధంగా 3,000 పైన వచ్చింది. మరి 5,000 పైన వచ్చింది, అలాగే 3,000 పైన వచ్చింది. నేను ఎలా రాస్తున్నా అంటే రేట్ ఆఫ్ పర్సెంట్ తీసుకోవడానికి మనం ఏం రాస్తామండి? ఇక్కడ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ ఏం రాస్తాం చెప్పండి? 100. ఇదే కదా కాన్సెప్ట్ తీసుకుంటాం. మరి ఇంట్రెస్ట్ ఇద్దరి దగ్గర వచ్చినప్పుడు ఇద్దరిది ప్రిన్సిపల్ రాయాలి కదా. సరే, ఇద్దరిది రాసిన. మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇద్దరిది
సేమ్ ఉందా? లేదు. అందుకోసం వీనికి 2 ఇయర్స్ ఉంది, వీనికి ఎంత అంటే మనకి ఎన్ని ఇయర్స్ ఉంది అన్నాడు? 4 ఇయర్స్ అన్నాడు. సో దీనికి ఇంటూ 4 తీసుకొని ప్లస్ తీసుకోండి. సో నంబర్ ఆఫ్ ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మల్టిప్లై చేయాలని నేను టాపిక్లు తీసుకున్నా. ఇంటూ 100 చేస్తే నీ ఆన్సర్. ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా నువ్వు అప్లై చేయొచ్చు. ఏంటిది అని అంటే ఇక్కడ 1000 కానీ ఇక్కడ 1000 కానీ నువ్వు కామన్ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో 1000 కామన్ తీసుకుంటే 5 రెండ్ల 10 అవుతుంది, 3 4ల 12 అవుతుంది. అర్థమవుతుందా? అలా తీసుకుంటే 10 2 అంటే 22 అవుతుంది, మరి 22 అవుతుంది. మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ చూడండి, 3 zeros క్యాన్సల్. మరి ఇక్కడ 22 క్యాన్సల్ చేసి ఇంకా 10 బ్యాలెన్స్ ఉంది. అంటే మనకు వచ్చే రేట్ ఆఫ్ పర్సెంట్ ఎంత అంటే 10% అనేది నీ ఆన్సర్ అవుతుంది. ఇది మనం ఏబిసి అంటే ఏబిసిలకు ఇచ్చింది కాబట్టి అప్పుడు టోటల్ ఇంట్రెస్ట్ అంటే టోటల్ సమ్ ఉండాలి, ఇద్దరిది సమ్ ఉండాలి, డిఫరెంట్ ఇయర్స్ కూడా మల్టిప్లై చేయాలి. సో ఆన్సర్ ఫస్ట్ వన్. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ద ప్రెసెంట్ వర్త్ ఆఫ్ 132 రూపీస్ డ్యూ ఇన్ 2 years 10 in 2 years ఇక్కడ ఏమి ఇచ్చిండు అని అంటే 10 అనేది కాదు, ఇన్ 2 years at 5% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈజ్ అంటున్నాడు. సో 2 సంవత్సరాల 5% సాధారణ వడ్డీ రేటుతో 132 రూపాయలు మొత్తం అయ్యే సొమ్ము ప్రస్తుత విలువ ఎంత అనేది క్వశ్చన్. మరి మొత్తం అవుతుంది అన్నాడా లేదా? మొత్తం అవుతుంది అన్నాడు. మరి మొత్తం అవుతుందంటే నువ్వు వెంటనే స్ట్రైక్ కావాలి. ఎందుకంటే చూడండి 2000 ఎస్ఐ చూడండి, టిఎస్ఎస్ఐ మెయిన్స్ 2016 క్వశ్చన్ ఇది. అర్థమవుతుందా? 2016 క్వశ్చన్. మరి సింపుల్ గా ఎంత సింపుల్ గా అడిగిందో చూడండి. నీకు టోటల్ ఇచ్చిందా? టోటల్ అంటే నేనేమన్నా టోటల్ ఎప్పుడైతే ఇచ్చిండో టోటల్ పర్సంటేజ్ ఉండాలి అన్నా. అలాంటప్పుడు ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 5% అన్నాం. 5% అనేది ఎన్ని ఇయర్స్ ఇచ్చిండు? 2 సంవత్సరాలు. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఇచ్చిండంటే 2 సంవత్సరాలు. మరి 5 into 2 ఎంత అంటే 10% అవుతుంది. ఆ 10% ని మనం అమౌంట్ లో మార్చాలంటే ప్రిన్సిపల్ ఎంత? 100 కదా, 100 + 10 ఎంత అంటే 110%. 110% యొక్క వాల్యూ ఎంత అంటే సో 132. మరి ప్రిన్సిపల్ ఎంత అంటే ఎంతగా పడతావు? 100% తీసుకుంటావు. సో 100% వాల్యూ ఎంత అంటే నీకు ప్రిన్సిపల్ వస్తుంది. ఇది దేని గురించి చెప్తుంది? అమౌంట్ గురించి చెప్తుంది. అర్థమవుతుందా? ఇగో 00 అనేది మనం క్యాన్సిల్ చేస్తున్నాం. అప్పుడు 11 తీసుకుంటే 11 1 జా 11 ఎంత అంటే సో 12 జా ఇగో 12 into 10 ఎంత అంటే నీకు ప్రిన్సిపల్ వాల్యూ 120 రూపీస్ వస్తుంది. సో 120 రూపీస్ ఎక్కడ వస్తుంది చెప్పండి ఇక్కడ? సో ఆప్షన్ 1 లో ఉంది. సో అది రైట్ అవుతుంది. ఓకేనా? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎ పర్సన్ బారోడ్ ఏ సమ్ ఆఫ్ మనీ విత్ సింపుల్ ఇంట్రెస్ట్ యాజ్ గివెన్ బిలో 6% per annum ఫర్ ద ఫస్ట్ 3 years, 8% per annum ఫర్ ద నెక్స్ట్ 5 years, అలాగే 12% per annum ఫర్ ద నెక్స్ట్ 4 years అన్నాడు. నెక్స్ట్ 4 years అన్నాడు. ఇఫ్ హీ పేడ్ ఏ టోటల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4240 రూపీస్ ద మనీ హీ బారోడ్ అంటున్నాడు. కొంత సొమ్మును ఒక వ్యక్తి క్రింది విధంగా సాధారణ వడ్డీకి తీసుకున్నాడు. మరి అలాంటప్పుడు మొదటి 3 సంవత్సరాల్లో ఎంత శాతం? 6%. తర్వాత 5 సంవత్సరాలు ఎంత శాతం? 8%. తర్వాత 4 సంవత్సరాలు ఎంత శాతం? 12%. అతనికి వచ్చిన మొత్తం ఇంట్రెస్ట్ ఎంత అంటే సో 40 to 40 అన్నాడు. అంటే ఎప్పుడైతే మొత్తం ఇంట్రెస్ట్ ఇచ్చిండో అప్పుడు నీకు ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కావాలి. ఏమిచ్చిండో? ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కావాలి. అప్పుడు డైరెక్ట్ షార్ట్ కట్ వెళ్తున్నా చూడండి. మరి అతను తీసుకున్న అప్పు ఎంత? అప్పు ఎంత అంటే 100% అనేది కదా, ప్రిన్సిపలే కదా. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కావాలి కాబట్టి మీరు ఒక్కసారి చూడండి. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? 3 years. 3 years into 6. సో 3 into 6% అని రాసుకోవాలి. ఎందుకు 6% అట్లా 3 years ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 5 years. 5 years కి 8% అంటే సో 5 years into 8% అని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే మనం ప్లస్ 4 years అన్నాడు కాబట్టి ఇంటూ సో 12% రాసేస్తున్నాం. ఇప్పుడు చూడండి 3 6 8 అని రాస్తాం, 5 8 40 రాస్తాం, 12 4 48 అని రాస్తాం. ఇవన్నీ మనం యాడ్ చేసాం అనుకుందాం. చూడండి 3 6 18, 5 8 40, 12 4 48. మరి 40 48 ఎంత? 88 ప్లస్ ఇక్కడ 10 ఎంత? 98 ప్లస్ సో ఇక్కడ 8 ఎంత అంటే 106 అవుతుంది. 106% కి ఎంత రాసుకోవచ్చు అని అంటే 4240. చూడండి 106 కి 4240 టోటల్ ఇంట్రెస్ట్, టోటల్ అమౌంట్, టోటల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్. మరి నీకు ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అంటే ఏం రాస్తాం? ఇక్కడ 100% రాస్తాం. మరి 106 కి ఇది ఎంత పోతుంది చూడండి. 4 తీసుకుంటే చూడండి 4 into 100 400, 4 6 24 వస్తుంది. సో 40 తోని కట్ అవుతుంది కాబట్టి 40 into ఎంత రాసుకోవచ్చు అంటే 40 into 100 మనం ప్రిన్సిపల్ వాల్యూ వాడు తీసుకున్న అప్పు ఎంత అంటే 4000 రూపీస్. చూడండి వాడు తీసుకున్న అప్పు ఎంత? 4000 రూపీస్. అలా థర్డ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. క్లియర్ కదా? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 2 equal sums of money were invested, one at 4% and the other at 4.5% at the end of 7 years. If the simple interest received from the latter exceeds that received from the former by 94.50 rupees, then each sum was అంటున్నాడు. ఈ క్వశ్చన్ 2 తో ఇక్కడ చూడండి 2016 ఎస్ఐ మెయిన్స్ లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా? ఒక దానికి 4% చొప్పున మరొక దానికి 4.5% చొప్పున రెండు సమాన మొత్తాలను, మరి సమాన మొత్తం అంటే P1 ఈక్వల్ ఎంత అంటే P2 7 సంవత్సరాల పాటు ఒప్పగిస్తే రెండో మొత్తంపై వచ్చిన సాధారణ వడ్డీ మొదటి దానిపై వచ్చిన దానికంటే 94.50 రూపీస్ ఎక్కువ అయితే 94.50 రూపీస్ ఎక్కువ
ఎక్కువ అయితే ఒక్కొక్క మొత్తం ఎంత అనేది క్వశ్చన్. అప్పుడు నువ్వు డైరెక్ట్ ఏం తీసుకోవాలంటే సింపుల్ గా పర్సంటేజ్ డిఫరెన్స్ తీసుకోవాలి. సో పర్సంటేజ్ డిఫరెన్స్ మీన్స్ ఇక్కడ ఇప్పుడు సపోజ్ పర్సంటేజ్ ఫస్ట్ వన్ కావచ్చు, పర్సంటేజ్ సెకండ్ వన్ డిఫరెన్స్ కావచ్చు. అంటే నేను ఏమంటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 into 2 ఉంది అనుకో, 10% into 2 ఉంటే 20 అంటాం. అలాగే 10% into మనం ఇక్కడ 3 ఉంటే 30 అంటాం. అప్పుడు 20కి 30కి డిఫరెన్స్ ఎంత? 10 కదా. అట్లా డిఫరెన్స్ తీసుకోవాలి. మరి ఇక్కడ ఏం చేస్తామంటే ఇవి చూడండి, నేను తీసుకుని షార్ట్ కట్ అప్లై చేసుకోండి. ఫ్రాక్షన్ లో వస్తుంది 4% తీసుకోండి. 4% అట్లా ఎన్ని ఇయర్స్ ఇచ్చిండు? 7 years. అప్పుడు 4 ఇక్కడ పర్సెంట్ 7 years కాబట్టి సో ఇది 7 years. ఇది ఫస్ట్ ఇంట్రెస్ట్, రైట్. అలాగే సెకండ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉందంటే ఇగో 4.5%, 4 to 8 plus 1 ఎంత అంటే 9. సో 9/2% ఉంది. ఇది కూడా మనకి ఎంత అంటే 7 years అన్నాడు. అర్థమవుతుందా? అప్పుడు 7 4 28. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి ఇక్కడ 63/2 వస్తుంది. అంటే ఏమొస్తుంది? 63/2 వస్తుంది. మళ్ళీ నువ్వు చేయాల్సిందే కదా. అందుకోసం మనం ఏం రాసుకోవచ్చు అంటే దీన్ని by 100 రాసుకో, దీన్ని కూడా by 100 రాసుకో. అప్పుడు 4 ఎంత అంటే 25 అవుతుంది కాబట్టి ఇగో 7/25 అని రాసుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? లేదు. 9 7 63 కాబట్టి 63/200 అని కూడా రాసుకోవచ్చు. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి, ఎందుకంటే దీనికి డిఫరెన్స్ ఉంది అక్కడ. అందుకోసం డిఫరెన్స్ తీసుకుంటే సో 25కి 200కి మధ్య డిఫరెన్స్ అంటే ఎల్సిఎం ఎంత అంటే సో 200. ఎందుకు అంటాం మనం? ఇది ప్రిన్సిపలే అంటాం, ఇది ప్రిన్సిపలే అంటాం. అర్థమవుతుందా? అప్పుడు 200 అవుతుంది. మరి ఇక్కడ 25 ఎంతలో పోతుందంటే 8 200 అవుతుంది కాబట్టి 8 7 ఎంత అంటే 56. అలాగే ఎంత అంటే 63. సో 200 263. అప్పుడు డిఫరెన్స్ మాత్రమే చూడండి, లేదంటే దీనికి ముందు దీని తర్వాత రాసిన అదే వస్తుంది. అప్పుడు 56కి ఇది ఎంత డిఫరెన్స్ అంటే 9 డిఫరెన్స్ వస్తుంది. ఎంత వస్తుంది? ఇక్కడ 9 డిఫరెన్స్ వస్తుంది, 7 డిఫరెన్స్ వస్తుంది. 56 ఇక్కడ చూడండి, 56 అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత అన్నట్టు 7 డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. మరి 7 డిఫరెన్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 7 డిఫరెన్స్ కి 94.50 అయినప్పుడు సో 200 కి వాల్యూ ఎంత అనేది నీ క్వశ్చన్. అర్థమవుతుందా? 200 కి ఎంత? 200 మీన్స్ ఇక్కడ ఏమొస్తుందంటే ప్రిన్సిపల్ వాల్యూ వస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. అప్పుడు మనం ఇక్కడ చూడండి పాయింట్ కి 2 సున్నాలు అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇదో 7 తీసుకుంటున్నా, 7 13 91, 7 5 1350 తోటి పోతుంది. 1350ని డబల్ చేసినాం అనుకోండి, అప్పుడు నీకు ఎంత వస్తుంది అని అంటే 2700 అనేది ప్రిన్సిపల్ వాల్యూ వస్తుంది. ఒక్కొక్క అసలు అమౌంట్ ఎంత అంటే 2700 రూపాయలు వస్తుంది. సో ఆప్షన్ బి రైట్ అని చెప్పాలి. ఓకేనా? అట్లా తీసుకోవాలి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The simple interest on a sum of money is 9/4 of the principal and the number of years is equal to the rate of percent per annum. Then the rate of percent per annum is అంటున్నాడు. కొంత మొత్తంపై సాధారణ వడ్డీ దాని అసల్లో 9/4 వంతు మరియు సంవత్సరాల సంఖ్య సంవత్సరానికి వడ్డీ శాతపు సంఖ్యతో ఏమన్నాడు వాడు అంటే సమానం అంటున్నాడు. అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? మనం ఇక్కడ ఈ క్వశ్చన్ ఎక్కడ అడిగిండు అంటే సేమ్ అదే 2016 లో అడిగిండు, రైట్. సో 2016 క్వశ్చన్ మళ్ళీ ఇది కూడా. సో ఒకసారి చూద్దాం, ఇది ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ టాపిక్ లో క్లాస్ లో చెప్పాను. ఏంటిది? ఇక్కడ ఎప్పుడైతే నీకు రేట్ ఆఫ్ పర్సెంటేజ్ టైం కి ఈక్వల్ అవుతుందో, రేట్ ఆఫ్ పర్సెంటేజ్ టైం కి ఈక్వల్ అవుతుందో అప్పుడు నేను డైరెక్ట్ షార్ట్ కట్ అప్లై చేసిన. ఏమైనా అప్లై చేసిన అంటే నీకు ఇచ్చిన ఫ్రాక్షన్ 9/4 ఏదైతే ఉందో ఆ 9/4 ని మనం డైరెక్ట్ స్క్వేర్ రూట్ అప్లై చేసుకోవాలి అన్న. కావాలంటే మీరు క్లాస్ లో చూడండి, మోడల్ చెప్పిన. అర్థమవుతుందా? ఈ టాపిక్ సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ లో చూసుకోండి. అప్పుడు ఇంటూ ఏం చేయాలంటే 100 తీసుకోవాలి అన్న. డైరెక్ట్ షార్ట్ కట్. దేనికి క్వశ్చన్ అంటున్నా ఇప్పుడు? ఆర్ వాల్యూ అడిగినా టైం వాల్యూ అడిగినా అలాగే చేయాలి అన్న. అప్పుడు 9/4 ఇంటూ 100 తీసుకోండి. 9 కి బయటికి ఎంత 3 వస్తుంది. అలాగే మనం ఇక్కడ 100 కి బయటికి ఎంత వస్తుంది? సో 10, ఎందుకంటే 10 స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4 కి మనకి స్క్వేర్ రూట్ తీసేస్తే ఏమొస్తుంది అంటే 2 వస్తుంది. 2 స్క్వేర్ 4 కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం 2 ఎంత తీసుకోవచ్చు అంటే 5 3 5 వాల్యూ ఎంత అంటే సో 15% ఆర్ అని చెప్పొచ్చు. మరి టైం ఎంత అంటే కూడా మనం 15 years అని కూడా చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఈ షార్ట్ కట్ అప్లై చేయాలి అన్న. లేదనుకుంటే ఆర్ ఈక్వల్స్ ని ఫార్ములా తోటి వెళ్ళిపో. 100 into SI/PT అనే వాల్యూ తోటి వెళ్ళిపోతే నీ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఈ రకంగా వెళ్ళాలి అంటున్నాం. మరి నెక్స్ట్ క్వశ్చన్, అందుకోసమే మనం ఏం తీసుకోవాలి అంటే ఇక్కడ ఇన్ టైమ్ లో చేస్తున్నామా లేదా అనేది పాయింట్ ఇక్కడ. ఓకేనా? రైట్. సరే ఒకసారి చూద్దాం. ఇది క్వశ్చన్. ఏ బ్యాంక్ ఈస్ గివింగ్ లోన్స్ at the rate of 10% simple interest. Kumar asked for a loan at 8%. After verification, the bank sanctioned his loan at the rate of he asked, as the bank is getting an interest twice as much as it gets on 40 lakhs rupees at the rate of 10%.
వాట్ అమౌంట్ డిడ్ కుమార్ టేక్ అనేది క్వశ్చన్. ఓకేనా? అలాగే చూడండి, ఒక బ్యాంకు 10% సరళ వడ్డీతో రుణాలు ఇస్తుంది, కానీ కుమార్ ఎంత పర్సెంటేజ్ అడిగిందంట? 8% వడ్డీకి రుణం కోరాడు. విచారణ తర్వాత మరి బ్యాంకు ఈ రుణంపై వచ్చే వడ్డీని 40 లక్షల రూపాయలపై 10% వడ్డీ రేటుతో మరి వచ్చే మొత్తంకి 2 రేట్లుగా, చూడండి డబుల్ 2 రేట్లుగా తేలడంతో కుమార్కి రుణాన్ని మంజూరు చేసింది. మరి కుమార్ తీసుకున్న రుణం ఎంత? అడిగిన వడ్డీ రేటుతో ₹1,00,000 ఎంత అని అన్నాడు. 2000 చూడండి, TSSI ప్రిలిమ్స్ 2016 2000 సెక్షన్ లో అడిగినటువంటి క్వశ్చన్. మరి ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ ఏంటిది అని అంటే, యాక్చువల్ గా బ్యాంక్ వాళ్ళు ఎంత పర్సెంట్ ఇస్తారు? 10% ఇస్తారు. కానీ బ్యాంక్ వాళ్ళు అంటే 10% ఇస్తారు, కానీ కుమార్ అడిగిన పర్సెంటేజ్ ఎంత? 8%. సో కుమార్ అడిగిన పర్సెంటేజ్ ఎంత? 8%. మరి 8% ఇస్తామని చెప్తున్నారు, కరెక్టే, ఇస్తాం, రుణాన్ని మంజూరు చేసింది, రైట్, 8% తోటి మంజూరు చేసింది. కానీ వానికి ఎంత మంజూరు చేసింది అంటే ప్రిన్సిపల్ వాల్యూ ఎంత? సో ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అనేది తీసుకున్నాం. మరి ఇక్కడ ఎన్ని ఇయర్స్ అనేది ఇచ్చిందా? ఇవ్వలేదు. సో 1 year అనేది తీసుకుంటాం, రైట్, 1 year అనేది తీసుకుంటాం. మరి తర్వాత ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ వాల్యూ ఎంత మంజూరు చేసిందో చెప్పలేదు, 8% అనేది ఇచ్చినామంటున్నారు. ఓకే, 8% తోటి అగ్రి అయ్యారు. మరి టైం 1 year. మరి ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? లేదు. మరి అమౌంట్ ఏమైనా ఉందా? లేదు. కానీ ఒక క్లూ ఇచ్చారు. ఏంటిది అంటే, ఆ బ్యాంక్ వాళ్ళు ఒక క్యాలిక్యులేషన్ వెరిఫికేషన్ చేసుకుంటారు. ఏంటంటే మనకి 10% తోటి 40 lakhs పైన, 10% తోటి 40 lakhs పైన, 10% తోటి 40 lakhs పైన ఎంతైతే వడ్డీ వస్తుందో ఇతనికి 8% తోటి మనం మంజూరు చేస్తే అది డబుల్ వడ్డీ వస్తుంది ఇతని దగ్గర అని చెప్తుంది అన్నట్టు. చూడండి, 40 lakhs పైన 10% తోటి ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో వాళ్ళకు, వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో దానికి డబుల్ ఇంట్రెస్ట్ ఇతనికి మంజూరు చేస్తే వస్తుంది అని చెప్తున్నారు. అప్పుడు మనం ఈ 40 lakhs పైన 10% ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో దానికి డబుల్ చేసి తీసుకోవాలి. అందుకోసం మనం ఏం చేయాలి అని అంటే, 40 lakhs పైన చూడండి, 40 lakhs పైన మనం ఇక్కడ మనం తీసుకుంటున్నాం. 40 lakhs పైన రేట్ ఆఫ్ పర్సెంట్ ఎంత? 10%. పర్సెంటేజ్ అంటే మనం పర్సెంటేజ్ కి రేట్ క్యాన్సిల్ చేస్తే నాకు 4 lakhs వచ్చింది. ఎంత వచ్చింది చెప్పండి? ఇక్కడ 4 lakhs ఇంట్రెస్ట్ వచ్చింది. మరి 4 lakhs ఇంట్రెస్ట్ వచ్చింది అంటే దానికి డబల్ కాబట్టి, చూడండి 4 lakhs డబల్ కాబట్టి అప్పుడు ఇక్కడ ఇతని దగ్గర ఎంత వస్తుంది అన్నట్టు? 8 lakhs ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత వస్తుంది? 8 lakhs. మరి 8 lakhs ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్ కి వస్తుంది? 1 year కి. ఎంత పర్సెంటేజ్? 8%. 8 into 1 ఎంత అంటే, మనం ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ తీసుకుంటే అప్పుడు 8 into 1 ఎంత? 8% ఇయర్లీ కాబట్టి ఎంత? ఎన్ని లక్షలు వస్తుంది? 8 లక్షలు. అప్పుడు 8 కి 8 lakhs అయితే అప్పుడు మనం ఎంత తీసుకోవచ్చు? ఇక్కడ ప్రిన్సిపల్ అంటే ఎంత పర్సెంటేజ్? 100%. సో ప్రిన్సిపల్ కి ఎంత అని తీసుకోవచ్చు. అర్థమవుతుందా? అప్పుడు మనం ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, 81 8 అయినప్పుడు 100 into 1 కూడా 100 lakhs అవుతుంది. ఎంత అవుతుంది? 100 lakhs. అంటే వానికి కుమార్కి మంజూరు చేసిన రూపాయలు ఎంత అంటే 100 lakhs అనేది ఆన్సర్ అవుతుంది. ఇట్లా తీసుకోవాలి. అంటే డైరెక్ట్ ఇవ్వలేదు, ఇండైరెక్ట్ గా ఒక క్యాలిక్యులేషన్ తోటి ఒక ఇంట్రెస్ట్ తీసుకుని దాన్ని అప్లై చేయగలగాలి. అప్పుడు చూడండి 100 lakhs అనేది నీ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఓకేనా?